మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా మారింది రొయ్య రైతుల పరిస్థితి. గత ఏడాది ఎదురైన గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కుతున్న సమయంలో మేత ధరలు పెంచటం మరింత దెబ్బతీస్తోంది. డాలర్ పంటగా పేరు తెచ్చుకున్న రొయ్యల సాగు రాను రాను నష్టాల పంటగా మారిపోతోంది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో రొయ్యల మేత ధరలు పెంచడం రైతులను కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే ట్రంప్ సుంకాల మొత్తతో గతేడాది అల్లాడిపోయిన రొయ్య రైతులను పెంచిన మేత ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓవైపు ప్రతికూల వాతావరణం, మరోవైపు నాసిరకం సీడ్, తెల్లమచ్చల వ్యాధులు, విద్యుత్ బిల్లులు, ఇలా రొయ్యల రైతులు కుదేలవుతున్నారు. మరి గతంలో ఫీడ్ రేట్లు తగ్గించమని మీ అందరం కోరితే 4 రూపాయలు తగ్గించారు. కనీసం 1 రూపాయి కూడా తర్వాత తగ్గించలేదు. మళ్ళీ ఇవాళ రా మెటీరియల్ పెరిగినని మళ్ళీ పెంచడానికి చూస్తున్నారని తెలిసింది. దాని మీద రైతులతో ఇవాళ కార్యక్రమ సమావేశం ఏర్పాటు చేశాం. మరి ఏదైతే మనం తగ్గించమని అడిగామో వాళ్ళు పెంచుదామని చూస్తున్నారు. ఆ రకంగా అయితే కనుక రైతు నష్టపోతున్నాడు. కాబట్టి మరి ఆ పెంచే ఆలోచనని విరమించుకోమని చెప్పేసి ఇవాళ మా సంఘం తరఫున వాళ్ళకి తెలియజేశాం. అలాగే గవర్నమెంట్ కూడా వెంటనే దీని మీద స్పందించి మరి ఏదైతే అప్సడా ఉందో మరి దానికి స్పెషలిస్ట్ మినిస్టర్ ఎవరినైతే దీని మీద వెంటనే స్పందించి ఆ రైతులు ఫీడ్ రేట్లు పెంచకుండా వెంటనే అరిగట్టాలని చెప్పి గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రొయ్యల మేతలు తయారు చేసే పరిశ్రమలన్నీ ఒకేసారి టన్నుకు 4,000 రూపాయల చొప్పున ధరలు పెంచడం రైతులపై మరింత భారం పడేలా చేస్తోంది. గడిచిన 3 ఏళ్లలో టన్నుకు 20,000 వరకు ధరలు పెంచారు. ప్రభుత్వం అనేకసార్లు చర్చలు జరిపినా రైతులకు ధరలు తగ్గించే అమ్ముతామంటూ ఫీడ్ కంపెనీల యజమానులు చెప్పుకుంటూ వచ్చారని అంటున్నారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకునేందుకు ఫీడ్ కంపెనీలు ఎలాంటి తగ్గింపు చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. బోల్డ్ సార్లు ఇది రేటు పెరగడం తగ్గడం జరిగిందంట. సోయా పెరుగుతుంది, రా మెటీరియల్ పెరిగేది తగ్గింది, పెంచేసేవారు. పెంచడం అయితే స్పీడ్గా 25 రూపాయలు 30 రూపాయలు పెంచేస్తారు. తగ్గించే ముద్దడికి ₹1-2 తగ్గిస్తారు. అసలు 90 రూపాయలు సోయా పెరిగినప్పుడు తర్వాత రేటు పెంచారు. రేటు పెరిగిన తర్వాత మరలా సోయా 60 రూపాయలకి వచ్చింది. 60 రూపాయలకి వచ్చింది కదా, మీరు తగ్గించమని మేము చాలా ఉద్యమాలు చేసి చాలా మీటింగ్లు వేసి మాట్లాడాం. వాళ్ళు అయితే మాకు ఏదో కిట్టుబడి అవ్వట్లేదు, మాకు అలా అవుతుంది ఇలా అవుతుంది అని వాళ్ళు చెప్పి రేట్ అయితే మాకు తగ్గించలేదు. మరి నిజంగా ఎలా ఫీడ్ ఫ్యాక్టరీ కంపెనీ వారు అసలు వాళ్ళకైతే నాకు తెలిసి ఏమీ నష్టం ఉండదు. ఏదైనా రైతు ఎలా సంవత్సరంలో 4 క్రాప్లు పోతుంది, 1 క్రాప్ వస్తుంది. ఇది నాకు వచ్చిన క్రాప్ ఇలాగ తేరుకుని లోపల మళ్ళీ ఇంకో క్రాప్ అయితే పోతుంది. రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. వాస్తవానికి మేత ధరలు పెంచాలంటే ప్రభుత్వంతో చర్చించి ఉన్నత స్థాయిలో ఆమోదం తీసుకున్నాకే అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఫీడ్ తయారు చేసే కంపెనీలన్నీ సిండికేట్గా ఏర్పడి ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల సాగు చాలా వరకు దెబ్బతింది. ఆ ప్రభావం అనేక రంగాలపై ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోంది. రొయ్య సాగు చేసే రైతులకు అన్ని వసతులు కల్పించాల్సిన సమయంలో ఫీడ్ కంపెనీలు ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం మరింత ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులను తీసుకొస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని రొయ్యల ఫీడ్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.